కాకినాడ నగరంలో ఆర్యవైశ్య మహాసభ కాకినాడ కోనసీమ జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పదవుల్లో ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య నాయకుడు టీజీ వెంకటేష్ తదితరులు ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహ ఏర్పాటుకు హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్యులు అంటే సేవా తత్పరులని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందరో మహానుభావులు ఆర్యవైశ్య మహాసభలో అధ్యక్షులుగా చేయడం జరిగింది. మరి మోసీ గారి నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు ఆర్యవైశ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా మా ఆర్యవైశ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఈ రోజు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వారి అందరికీ తెలిసిన వ్యక్తే, రాజ్యసభ సభ్యులు, మన రాష్ట్రానికి మంత్రిగా చేశారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి వారైతే ఇక ప్రతిరోజు ఎవరో రావడం, ఎన్నో రూపాయలు ఇవ్వడం చందాల రూపంగా జరుగుతుంది. వారు రాజకీయంగా ఉన్నారు, ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా టీజీ వెంకటేష్ గారు. ఇవాళ వారి అబ్బాయి భరత్ గారు మనకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు, వాణిజ్య శాఖ మంత్రి గారు. మరి వారందరి సహకారంతో నేను ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని అయ్యాను. మరి ఈ రోజున ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నారు. అదే కాదు, ఆర్యవైశ్యులు ఉత్సాహవంతంగా ఉన్నవారు రాజకీయాల్లో రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ రాజకీయ ఉత్సాహంగా లేని వారు సంఘాల్లో కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఆర్యవైశ్యులు చాలా వెనకబడి ఉన్నారు. సుమారు ఆంధ్రప్రదేశ్ లో 7% ఉన్న ఆర్యవైశ్యులకి తగిన పరిస్థితులు లేవు. కాబట్టి ఈ రోజున మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 98.6 కూటమికి ఓట్లు వేసి ఆర్యవైశ్యులు గెలిపించారు. దానికి తగ్గట్టుగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి మాకు పెనుకొండ దివ్యధామం వాసవి అమ్మవారి జన్మదిన రోజున ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేద్దామని చెప్పి మాటిచ్చారు, చేశారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించారు తెలుగు రాష్ట్రం. మరి వారి సేవలు కూడా గుర్తించి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలని మీకు కోరాం. దాన్ని కూడా ఓకే చేశారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పేద ఆర్యవైశ్యులకి తగిన రుణాలు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇవాళ మేము కోరేది ఏంటంటే, మా ఆర్యవైశ్యులకి ప్రభుత్వ పదవుల్లో ఎవరైతే మీకు సహకరించారో ఓటింగ్ లో, అలాగే నియోజకవర్గాల్లో సహకరించారో వారిని కూడా గుర్తించి నామినేటెడ్ పోస్టుల్లో మాకు వాటా అంటే వాళ్ళ పోస్టులు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన ఆర్యవైశ్యులను గుర్తించినందుకు వారికి మా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మేము సెలవు తీసుకుంటాం.